మమ్మీకి ఇష్టం 1 పార్ట్, డాడీకి ఇష్టం 1 పార్ట్, పింకీకి ఇష్టం 1 పార్ట్, అందరికి ఇష్టం 1 పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీని రైతులు అందిపుచ్చుకోవాలని జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ పిలుపునిచ్చారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో వ్యవసాయంలో కిసాన్ డ్రోన్ల వినియోగం, ఉపయోగాలపై జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. అన్నదాతలకు వ్యయ ప్రయాసాలు లేకుండా తక్కువ ఖర్చుతో మెరుగైన ఆదాయం పొందేందుకు నూతన శాస్త్ర సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నట్లు చెప్పారు. అందులో భాగమే ఈ కిసాన్ డ్రోన్ వినియోగం అని జేసీ కార్తిక్ అన్నారు. ఈ డ్రోన్లను వినియోగించి పురుగుల మందులను పిచికారీ చేయడం వలన శ్రమ, ఖర్చు 2 తగ్గుతాయని, రైతుకు అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. ఒక్కొక్క డ్రోన్ ఖరీదు 10 లక్షల రూపాయలు కాగా 80% కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ అందిస్తున్నట్లు చెప్పారు. బ్యాంకులు రుణ సదుపాయం కూడా అందిస్తున్నట్లు చెప్పారు. రైతులందరూ 5 చొప్పున గ్రూపుగా ఏర్పడి ఈ డ్రోన్ను పొంది వ్యవసాయ యాంత్రీకరణ పద్ధతులతో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారిని సత్యవాణి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 41 రైతు సంఘాలకు ఈ డ్రోన్లు అందించేందుకు ఎంపిక చేసినట్లు చెప్పారు. వరి సాగు, ఉద్యాన పంటలు సాగు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ డ్రోన్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 11 గ్రూపులకు సంబంధించి ఆపరేటర్లకు డ్రోన్ పైలట్ శిక్షణ పూర్తి చేసినట్లు చెప్పారు. ఒక్కొక్క గ్రూప్లో 2 కన్వీనర్, కో కన్వీనర్గా నియమించి బ్యాంకు ఖాతాలు ప్రారంభించి రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని రైతులందరూ ఈ డ్రోన్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని వ్యవసాయాన్ని మరింత సులభతరం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. తొలుత డ్రోన్ కంపెనీల ప్రతినిధులు ప్రత్యక్షంగా డ్రోన్లను చూపించి వాటి పనితీరు, బ్యాటరీల ఛార్జింగ్, సాంకేతిక పరిజ్ఞానం మొదలైన అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్ ప్రదీప్, వ్యవసాయ శాఖ ఏడీలు శేషగిరి, నరసోజీరావు, టెక్నికల్ ఏవో మంజుల, డ్రోన్ కంపెనీల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. మా యొక్క డ్రోన్ ఫ్లైట్ కంట్రోల్ K++ అన్నమాట. మొదటి పాయింట్ ఇది. రెండో పాయింట్కి వచ్చేసరికి మేము 30,000 బ్యాటరీస్ ప్రొవైడ్ చేస్తాం ఈ డ్రోన్స్తో. 1 ఎకరం సుమారుగా 6 నిమిషాలతో 4 ఎకరాలు ఒకసారి ఛార్జింగ్ పెడితే మన యొక్క డ్రోన్తో స్ప్రే చేసుకోవచ్చు. ఇది 196 ఫీట్ వరకు ఎత్తు వరకు వెళ్తుంది. 1.5 కిలోమీటర్ వరకు కవర్ చేస్తుంది మన డ్రోన్. నెక్స్ట్, డ్రోన్తో పాటుగా మనము ఆంధ్రప్రదేశ్లో RPTO, రిమోట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆధ్వర్యంలో గుర్తింపు పొందుతూ RPTO ద్వారా సుమారుగా 800 మంది డ్రోన్ పైలట్లకు మన డ్రోన్ అనేది ఫ్లైట్ కంట్రోల్ ఆధారితంగా పనిచేస్తుంది. రిమోట్ ద్వారా మనం సిగ్నల్స్ ఇస్తూ డ్రోన్ని ఆపరేట్ చేయొచ్చు. మనం ఈ ఎంటైర్ కాంపోజిట్ కిట్తో పాటుగా 2 రకాల మేడంగా చెప్పిన ప్రకారంగా 2 చార్జర్లు, 5 సెట్స్ ఆఫ్ బ్యాటరీస్, ల్యాండింగ్ గేర్స్, ప్రొపైలర్స్, 1 ఇయర్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఇంక్లూడింగ్ జిఎస్ ట్యాక్స్తో డెలివరీతో 9,80,000 మనం డోర్ డెలివరీ చేస్తున్నాం. డ్రోన్ యొక్క సారాంశం అండి. నేను మీకు చెప్పాను కదా ముందుగానే, దీనికి 3 రకాల సెన్సార్స్ ఉంటాయని చెప్పి. ఇది ఆబ్స్టికల్ సెన్సార్స్ అన్నమాట. ఈ కింద టెరైన్ సెన్సార్ అంటే ఏంటంటే ఎత్తు పల్లాలు ఏవైతే ఫీల్డ్లో ఉంటాయో దానికి ముందుగానే సెన్స్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఆబ్స్టికల్ సెన్సార్స్ అంటే ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో కరెంట్ పోల్స్ కానీ వైర్స్ కానీ ఉంటాయి కదా, ఇది ముందుగానే డిటెక్ట్ చేస్తుంది. ఇంకొకటి కెమెరాస్, లైవ్ స్ట్రీమింగ్ కెమెరా కూడా ఉంటుంది. మనం ఏ పొలంలో ఎన్ని ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు. ఈ డ్రోన్ 2 రకాలుగా పనిచేస్తుంది. మళ్ళీ ఆటోనామస్ అండ్ మాన్యువల్. మనం ముందుగానే మన యొక్క పొలాన్ని లాంగిట్యూడ్ గుర్తించుకొని ఈ రిమోట్ ద్వారానే మనం స్ప్రే చేయొచ్చు. మాన్యువల్గా మరియు ఆటోనామస్ ద్వారా మనం స్ప్రే చేస్తాం అన్నమాట.